పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిలో ఒకడు ధర్మయ్య, స్నేహపాత్రుడు. రామయ్య కొంచెం పిసినారు. ధర్మయ్యకు సంతానం లేదు. అందుకు ఎవరో తీర్థయాత్రలు చేయమని సలహా ఇస్తే కాశీపట్టణం బయలుదేరాడు. అతని దగ్గర 200 వరహాలు ఉన్నాయి. అందులో 100 వరహాలు ఖర్చులు కుంచుకుని మిగిలిన 100 ఎక్కడన్నా భద్రంగా దాద్దామనుకున్నాడు. దాన్ని ఎక్కడ దాయాలో తెలియక రామయ్యను సలహా అడిగాడు. నా దగ్గర ఈ సొమ్ము ఉంచగలను గాని ఖర్చు అయిపోతుందని భయం. అందుచేత ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కింద సొమ్ము పాతిపెట్టావంటే నువ్వు తిరిగి వచ్చి తీసుకోవచ్చు. రాత్రి మాటు మరిగినాక ఆ పని చేద్దాం. ఇప్పటిదాకా ఎక్కడ తిరిగొస్తున్నావు? చాలా పొద్దుపోయింది. ధర్మయ్య డబ్బు భద్రంగా మర్రి చెట్టు కింద పాతిపెట్టాము. బంగారమ్మకు దుర్బుద్ధి పుట్టుకొచ్చి, వెంటనే పోయి ఆ సొమ్ము తీసుకునిరా అంది. అయ్యో తప్పు గదే, పరుల సొమ్ము పాపంతో సమానం. నువ్వు ఆ సొమ్ము తేకపోయావో నిన్ను బావిలో పడి చేస్తాను అని బెదిరించింది రామయ్యను. రామయ్య బాధపడుతూనే ఆ సొమ్ము తెచ్చి భార్యకు ఇచ్చాడు. ఆమె ఆ సొమ్ముతో నగలు చేయించుకుంది. కొంతకాలానికి ధర్మయ్య కాశీయాత్ర ముగించుకునొచ్చి అప్పటికప్పుడే మర్రిచెట్టు వద్దకు వెళ్లి ధనం దాచిన చోట తవ్వి చూశాడు. సొమ్ము లేదు. ధర్మయ్య తిన్నగా గ్రామ పెద్ద వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు. లాభం లేదు ధర్మయ్య, నువ్వు అడిగినంత మాత్రాన రామయ్య నీ డబ్బు తిరిగి ఇవ్వడు. అసలు నువ్వు డబ్బు పాతిపెట్టినట్టు సాక్ష్యం లేదు. అందుచేత ఒక పని చెయ్యి అని ధర్మయ్యకు ఒక మంచి ఉపాయం చెప్పాడు గ్రామ పెద్ద. గ్రామ పెద్ద ఇంటి నుండి ధర్మయ్య రామయ్య ఇంటికి వెళ్ళాడు. ఏం ధర్మయ్య, ఇదేనా రావడం? యాత్ర సుఖంగా జరిగిందా? నీ దయ వల్ల ప్రయాణం దివ్యంగా జరిగింది. అయితే చూడు, మనం మరోసారి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి రావాలి. ఎందుకంటే నేను బయలుదేరిన వేళ విశేషం ఏంటో గాని ఈ యాత్రలో 1000 వరహాలు సంపాదించుకుని వచ్చాను. ఈ 1000 వరహాలు పాత మొత్తంతో కలిపి పాతిపెట్టి అట్లా రామేశ్వరం యాత్ర కూడా చేసుకొద్దామని నిశ్చయించాను. రేపు రాత్రికి నేను మీ ఇంటికి వస్తాను. మనమిద్దరము కలిసి మర్రి చెట్టు దగ్గరికి పోదాం, సరేనా అని వెళ్ళిపోయాడు. కొంప మునిగింది అని భార్యతో చెప్పాడు. ఈ భాగ్యానికే భయపడతారేంటి? నా నగలన్నీ తాకట్టు పెట్టి ఆ 100 వరహాలు పట్టుకొచ్చి మర్రిచెట్టు కింద పాతిపెట్టండి. అవి చూసుకుని ధర్మయ్య ధైర్యంగా తన 1000 వరహాలు కూడా పాతిపెడతాడు. ఆయన అట్లా రామేశ్వరం ప్రయాణం అవగానే మనం మొత్తం తవ్వి తెచ్చుకుందాం. రామయ్య తన భార్యకు గల సూక్ష్మబుద్ధిని మెచ్చుకుని ఆమె నగలన్నీ తీసుకుని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి చెట్టు కింద పాతిపెట్టాడు. మర్నాడు రాత్రి రామయ్య ధర్మయ్య కోసం చాలాసేపు ఎదురుచూశాడు. కాని ధర్మయ్య రాలేదు. తరువాత రోజు ధర్మయ్య ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఏం రామయ్య, ఇలా వచ్చావు? రాత్రి రాలేదేంటి? మర్రి చెట్టు దగ్గరికి వెళ్దామన్నావుగా. ఓ అదా, నీకు తెల్లవారి చెబుదామని అనుకున్నాను. రామయ్య, నేను రామేశ్వరం ప్రయాణం మానుకున్నాను. అందుచేత నిన్న సాయంకాలం అలా వెళ్ళి మనం పాతేసిన డబ్బు కాస్త తెచ్చేసుకున్నాను. చేసేది లేక రామయ్య ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పాడు. అయ్యో, ఎంత మోసం! 200 వరహాలు తాకట్టులో పెట్టించాను. వాటిని ఎట్లా విడిపించాలి దేవుడా? ఆమెతో పాటు రామయ్య ఏడ్చాడు. కాని ఏం చేస్తారు, తేలికుట్టిన దొంగల్లాగా ఉండిపోయారు.